హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్ కంటిన్యూషన్. వసు ఇలా అనుకుంటుంది, అమ్మాయిలాగే అబ్బాయిలకు కూడా సేమ్ సెంటీమీటర్స్తోనే ఉండొచ్చు. బయట నుంచి ఆయన చూస్తుంటే నాకన్నా డబుల్ ఉండేటట్టు ఉన్నది. నాది 90 సెంటీమీటర్స్, అంటే తనది 180 సెంటీమీటర్స్ ఉండొచ్చు. 180 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చా చెప్పకూడదా అని ఆలోచిస్తూనే సేల్స్ ఎంప్లాయ్ దగ్గర 180 సెంటీమీటర్స్ అంటుంది. మిగతా ఎంప్లాయీస్ కూడా వసు నోటి వెంట ఏం ఆన్సర్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వసు ఆన్సర్ విని ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు. నేను ఏమైనా చెప్పకూడదని చెప్పానా ఏంటి అని వసు కంగారు పడుతుంది. ఈలోపు రిషి వస్తాడు. సెలెక్ట్ చేస్తావా, బిల్ పే చేసేద్దామా అంటాడు. అప్పుడు సేల్స్ ఎంప్లాయ్ ఇలా అంటాడు, సార్ మేడంకి సైజ్ తెలియదు అనుకుంటా అంటూ వసు వైపు చూస్తాడు అనమాట, కొంచెం స్మైల్ ఇస్తూ. వాట్ బేబీ, ఇన్నాళ్ళైనా నా సైజ్ తెలియకపోవడం ఏంటి అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు తిను, నేనేదో సంవత్సరాల తరబడి ఎంతో కాపురం చేసినట్టు మాట్లాడుతున్నాడు అని వసు అనుకుంటుంది. ఆ తర్వాత రిషి తన సైజ్ చెప్తాడు. సో అది విని వసు మనసులోనే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట, అబ్బాయిలది ఇలా ఉంటుందా అనేసి. ప్యాక్ చేంజ్ చేసి బిల్ పే చేసేస్తాడు. ఆ తర్వాత వసు వైపు చూసి, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటాడు. వసు ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది ఫాస్ట్గా, ఏం మాట్లాడకుండానే. ఆ కవర్స్ తీసుకుని వసు మొహం మీద గిరికేస్తాడనమాట పట్టుకోమని. ఆ తర్వాత బయటకు వెళ్ళాక సడన్గా వసు హ్యాండ్ పట్టుకుని పక్క షాప్లోకి తీసుకెళ్తాడనమాట. వసుకు ఒక్క క్షణం ఏం అర్థం కాదు రిషి ఎక్కడ తీసుకెళ్తున్నాడో. ఆ షాప్ మిడిల్లో నుంచోబెడతాడు. చుట్టూ చూసేసరికి లేడీస్ బ్రాస్ ఇన్నర్స్ అవి ఉంటాయన్నమాట. ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు నన్ను అనుకుంటుంది. దేవుడా, తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదే అనేసి ఒకసారి చుట్టూ చూస్తుందనమాట. అక్కడ సాక్షి ఆల్రెడీ షాపింగ్కి వచ్చి ఉంటుంది. సాక్షి కనిపిస్తుంది. ఈలోపు రిషి వసు హ్యాండ్ పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. బేబీ, నీకేం కావాలన్నా సెలెక్ట్ చేసుకో, అస్సలు ప్రైస్ గురించి ఆలోచించు, నాకైతే నిన్ను మోస్ట్ సెక్సీగా అలా చూడాలని ఉంది అని గట్టిగా అంటాడనమాట, కొంచెం సాక్షికి కూడా వినిపించేలాగా. అసలు రిషి ఎవరితో మాట్లాడుతున్నాడా అని వసు చుట్టూరు చూస్తుంది. చుట్టూ ఎవరు ఉండరు, తనతోనే మాట్లాడుతున్నాడని అర్థమవుద్ది. అప్పుడు ఎందుకు అలా అన్నాడు కూడా అర్థమవుద్ది అనమాట. అక్కడ సాక్షి ఉన్నందుకే అలా అని ఉంటాడు నన్ను అనేసి మనసులోనే తల కొట్టుకుంటుంది వసు. అసలు ఈ రోజు ఇతనికి ఏమైంది? ఆ సాక్షి ఏమో ఇద్దరిని కంటి చూపుతో చంపేసేలా చూస్తుంది. సాక్షి కొంచెం దగ్గరకు వచ్చి రిషి అంటుంది. రిషి అసలు పట్టించుకోడు. రిషి రెడ్ కలర్ లేస్ బ్రాని కొంచెం పైకెత్తి వసు వైపు చూస్తే ఇలా అంటాడు, బేబీ నువ్వు ఈ రెడ్ కలర్లో చాలా హాట్గా ఉంటావు తెలుసా అంటాడు. రిషిని ఆపుదాం ఇంకా అనేసి వసు ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది. ఆపుతారా అన్నట్టు, కానీ ఎవరిక్కడ ఎప్పట్లో ఆగేలా లేడు మన రిషి. ఓ నచ్చలేదా? అయితే పోనీ ఈ బ్లాక్ కలర్లో సూపర్ స్టన్నింగ్ ఉంటావు తెలుసా. ఇదే కాదు బేబీ, నువ్వు ఏ కలర్లో అయినా స్టన్నింగ్ ఉంటావు తెలుసా అంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది రిషి అంటుంది సాక్షి. అసలు పట్టించుకోడు తన్ని. సార్ సైజ్ చెప్పండి సార్ చూపిస్తానని సేల్స్ గర్ల్ అడుగుతుంది. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? నా గురించి నన్ను అడగకుండా ఆయన అడుగుతుంది. ఏం నోటుకొచ్చింది చెప్పకుండా నేనే చెప్పేస్తే బెటర్ అనేసి వసు చెప్పబోతుంది. ఈలోపు రిషి 34A అంటాడు. వసు కళ్ళు పెద్దవి చేసుకుని నోరు తెరిచి రిషి వైపు అలా చూస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత రిషి వసు ఫేస్ వైపు చూసి కొంచెం ఫేస్ కింద చూస్తాడనమాట. చూసి నో 34B అంటాడు. వెంటనే వసు తన చేతిలో ఉన్న కవర్స్తో తన చెస్ట్ని కవర్ చేసేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత రిషి వసు ఫేస్ వైపు తను హగ్ చేసుకున్న కవర్స్ వైపు ఒక లుక్ ఇస్తూ ఉంటాడనమాట నవ్వుతూని. వసుకి ఏం అర్థం కాదు. కింద చూసేసరికి ఆ కవర్స్ మీద మెన్స్ పిక్స్ ఉంటాయి అండర్వేర్స్ తోటి. వెంటనే కవర్ దించేసుకుని పక్కకు తిరిగిపోతుంది. చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత రిషి బ్లాక్ కలర్ తీసుకుని ఇది ప్యాక్ చేసేయమంటాడు. వాట్, నిజంగా నా కోసం షాపింగ్ చేస్తున్నాడా? అది కూడా ఇన్నర్సా అనేసి వసు మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత రిషి వసు నడుము చేసి దగ్గరికి లాక్కుంటాడనమాట, తన బాడీకి అటాచ్ చేయాలాగా. వసు షాకింగ్గా రిషి ఫేస్ని చూస్తూ అలా ఉండిపోతుంది అనమాట. రిషి అలా దగ్గరికి లాక్కుని పట్టుకునేసరికి అసలు వదిలించుకునే ప్రయత్నం కూడా చేయదు. ఒక టాయ్లా ఉండిపోతుంది రిషి వైపు చూస్తూని. వసు హార్ట్ బీట్ అయితే ఫుల్ రేస్ అనమాట, ఇంకా పరిగెట్టేస్తూ ఉంటుంది ఫుల్ స్పీడ్లో. అసలు ఈ ఫీలింగ్ ఏంటి? ఇంతకు ముందు నేను చాలా అబ్బాయిలతో క్లోజ్గా ఉన్నా, కానీ తిను నా హార్ట్ ఏంటి ఇంత ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది. ఇంతకు ముందర ఎప్పుడు నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. మేబీ ఈయన నాకు స్ట్రేంజర్ అవ్వడం వల్ల ఇలా కొట్టుకుంటుందా, లేకపోతే ఇది ఇంకేమైనా
అని వసు అనుకుంటుంది. రిషి వసుని అలా పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటాడు. వాళ్ళకి అడ్డంగా సాక్షి ఉంటుందన్నమాట. సో ప్లీజ్ మూవ్ అంటాడు అనేసి పక్క నుంచి వసుని తీసుకెళ్ళిపోతాడు. బిల్ పే చేసే దగ్గర వసు ఇలా అనుకుంటుంది, నా దానికోసం తిని బిల్ పే చేయడం ఏంటి, ఇది 1000 కన్నా తక్కువ రూపీస్ అయితే బాగుండు, నేనే పే చేసుకుంటాను అనేసి నేను పే చేస్తాను అనేసి వసు అంటుంది. దాని కాస్ట్ బిల్ ఇస్తుంది అనమాట, 2500 రూపీస్ మేడం అనేసి. రిషి వసు చెవి దగ్గరకు వచ్చి కొంచెం ఇలా అంటాడనమాట, ఓన్లీ తనకే వినిపించేలాగా, నీ పరువు నువ్వే తీసుకోకు, నేను పే చేస్తాను, ఏం మాట్లాడుకు, నీ దగ్గర 1000 కంటే ఎక్కువ ఉండవు నాకు తెలిసి అనేసి రిషి అంటాడు. చూసే వాళ్ళకేమో వాళ్ళిద్దరూ స్వీట్ కపుల్లా మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. కాకపోతే రిషి వసు చెవి దగ్గర తనని తిడుతున్నారని ఎవరికి తెలియదు. ఆ తర్వాత రిషి బిల్ పే చేసేసి ఇద్దరు బయటకు వెళ్ళిపోతారనమాట. ఇక్కడే ఉండు, నేను కార్ తీసుకొస్తానని రిషి కార్ పార్కింగ్కి వెళ్తాడు. ఈలోపు సడన్గా వసు వెనకాల నుంచి తిప్పుతుంది అనమాట చేయి పట్టుకుని సాక్షి. యూ ట్రాష్ అంటుంది గట్టిగాని. వసు ఏం రెస్పాండ్ అవ్వదు. ఎందుకు ప్రతి ఒక్కళ్ళు తన గురించి అలా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూ అలా ఉండిపోతుంది. ఆ నెక్స్ట్ కార్లో ఉంటారనమాట. రిషి వసుని ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. తిరిగి రిషి ఇలా అనుకుంటాడు, ఏమైంది తనకి ఇంత సైలెంట్గా ఉంది, ఈరోజు డోస్ బాగా ఎక్కువైనట్టుంది, ఫుల్ షాక్లో ఉన్నట్టుంది, కానీ ఎందుకో తెలియదు తను ఇరిటేట్ అవుతుంటే నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది, ఇంకా ఇరిటేట్ చేయాలనిపిస్తుంది అనుకుంటాడు. సో చీప్ అంటుంది సడన్గా వసు. రిషికి వసు దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాదు. వాట్ అంటాడు. ఆ అమ్మాయి ముందు షాప్లో ఈరోజు మీరు చేసింది నిజంగా సో చీప్, చిన్నపిల్లాడిలా బిహేవ్ చేసావు, అందులోనూ ఒక అమ్మాయిని యూజ్ చేసుకుని నన్ను అడ్డం పెట్టుకుంటూ తన మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు, నో క్లాస్ అంటుంది. వసు మాటలు విని తను కోపంగా ఉందని అర్థమవుతుంది రిషికి. ఇలాంటి వాటి కోసం అమ్మాయిని యూజ్ చేసుకునే వాళ్ళంటే అసహ్యం, ఐ హేట్ సచ్ మెన్, వాళ్ళ అవసరాల కోసం అమ్మాయిలను వాడుకుంటారు. అప్పుడు రిషి హహా అయితే యూ హేట్ మీ అంటాడు. అఫ్ కోర్స్ ఐ హేట్ యూ, ఇప్పుడు కాదు, మిమ్మల్ని ఎప్పుడైతే ఫస్ట్ టైం మీట్ అయ్యానో అప్పటి నుంచి కూడా మిమ్మల్ని హేట్ చేస్తూనే ఉన్నాను, ఇలా డైరెక్ట్గా చెప్పేస్తున్నందుకు సారీ, కనీసం సాటి మనిషిగా కూడా మిమ్మల్ని ఎప్పుడూ ఇష్టపడలేదు, ఇది నా ట్రూ ఫీలింగ్ అని వసు అంటుంది. నా గురించి తను ఏం ఫీల్ అవుతుంటే నాకేంటి, తను జస్ట్ నా అసిస్టెంట్ అంతే, నా రివెంజ్ తీర్చుకోవడం కోసం ఫన్ కోసం తను అపాయింట్ చేసుకున్నా, కానీ తను నన్ను ఎప్పటికీ ఇష్టపడను, హేట్ చేస్తూనే ఉంటానంటే నాకు ఎక్కడో స్ట్రైక్ అవుతుంది, నా ప్రైడ్ బ్రేక్ అవుతుంది. అందరు అమ్మాయిలు నేను ఒక్కసారి చూస్తే చాలు అన్నట్టు నా వెనక తిరుగుతారు, కానీ తిను నన్ను హేట్ చేస్తుందా, సో నువ్వు నన్ను హేట్ చేస్తున్నావు అనమాట, అయితే నాకు ఛాన్సే లేదంటావా నేను లవ్ చేయడానికి అంటాడు. రిషి అనేసరికి రిషిని ఒక గోష్లా చూస్తుంది అనమాట వసు. మిస్టర్ రిషేంద్ర భూషణ్, ప్రతి అమ్మాయి మీద యూజ్ చేసే ట్రిక్స్ నా మీద యూజ్ చేయకండి, నేను అలాంటి వాటికి పడను, నేను అలాంటి అమ్మాయిని కూడా కాదు, దీని గురించి తను ఎక్కువ ఊహించేసుకుంటున్నట్టుంది అనేసి రిషి ఇలా అంటాడు. హే గార్, ఏమనుకుంటున్నావు అసలు, నువ్వు అసలు నా టైపే కాదు, దాని గురించి ఎక్కువ ఆలోచించుకో, నువ్వు అసలు నా లిస్ట్లోనే లేవు అని రిషి అంటాడు. అయినా నాకు ఒక డౌట్, నేను వాళ్ళలా కాదు అంటున్నావు కదా, నాకు ఒక నిజం చెప్పు, నన్ను చూసినప్పుడు ఒక్కసారి కూడా నీ హార్ట్ బీట్ స్కిప్ అవ్వలేదా అని రిషి అడుగుతాడు. రిషి క్వశ్చన్ విని వసు సైలెంట్గా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా తనకి నా మీద ఏదో ఒపీనియన్ ఉండే ఉంటుంది ఈ విషయంలో అని రిషి అనుకుంటాడు. మిస్టర్ భూషణ్, నేను అబద్ధం చెప్పాలి అనుకోవట్లేదు, నిజమే చెప్తాను వినండి. కోర్స్ నా హార్ట్ రేస్ అయింది, మీరు నన్ను టచ్ చేసినప్పుడు, దగ్గరికి లాక్కున్నప్పుడు నా హార్ట్ చాలా ఫాస్ట్గా పరిగెట్టింది, దాని అర్థం నేను మీకు పడిపోయాను అని కాదు. కామన్గా 2 ఆపోజిట్ సెక్స్, ఒక ఆడ మగ దగ్గరగా ఉన్నప్పుడు ప్రతి హ్యూమన్ బాడీలోనూ అదే రియాక్షన్ వస్తుంది అంటూ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అని రిషి అనుకుంటాడు. యా అర్థమైంది అనేసి రిషి డ్రైవ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం అన్నట్టు. కానీ మనసులో రన్ అవుతూ ఉంటుంది అనమాట. అందరు అమ్మాయిలు తను వెంట తిరుగుతుంటే తిను ఎందుకు హేట్ చేస్తుందా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది మిస్టర్ భూషణ్, సైలెంట్ అయిపోయారు, మీ ప్రైడ్ని బ్రేక్ చేశానా? ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు, నాకులాంటి అమ్మాయిలు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరంటే అసహ్యం, ఎప్పటికీ మీకు పడరు. ఓకే అర్థమైంది, ఇంక ఈ టాపిక్ వదిలే అంటాడనమాట రిషి. ఈ రోజుకి బాగా ఏడ్పించాను కదా, ఇంకా చాలు, ఏదో కోపంలో మాట్లాడుతుంది అనుకుంటాడు. ఏమైంది మిస్టర్ భూషణ్, ఎందుకు ఆపేయాలి, మీ గురించి మీరు చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు, ఈ ప్రపంచంలో అందరు అబ్బాయిలు అయిపోయి మీరు ఒక్కరు మాత్రమే ఉన్నా కూడా నాకు మీ పైన కొంచెం కూడా ఫీలింగ్స్ రావు,
అది వసుధారా అంటే అని వసు అంటుంది. అప్పుడు రిషి మనసులో ఇలా అనుకుంటాడు, ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ కోసం పోనీలే వదిలేద్దాము అని ఊరుకుంటుంటే రెచ్చిపోతుంది. నేను తన్ని నా పర్సనల్ వర్క్ కోసం యూజ్ చేసుకున్నాను నిజమే. ఇప్పటి వరకు తన వర్క్ చాలా సిన్సియర్గా చేసింది, కానీ ఈ ఛాలెంజ్ చేసి తన లిమిట్స్ని క్రాస్ చేస్తుంది. అసిస్టెంట్ వస్తారా, కొంచెం ఆలోచించి మాట్లాడు, నువ్వే రిగ్రెట్ అవుతావని రిషి అంటాడు. వై, నేను నిజమే చెప్తున్నా, భయపడుతున్నారా అని వసు అడుగుతుంది. భయమా? నాకా? దేని గురించి భయం? నువ్వు ఏ ఛాలెంజ్ అయినా చెయ్యి, అందులో విన్ అయి చూపిస్తా అని రిషి అంటాడు. సరే, మీరంటే మీకు చాలా నమ్మకం కదా విన్ అవుతానని. 1 మంత్, జస్ట్ 1 మంత్ టైం. ఈ 1 మంత్లో నేను మీకు పడిపోయేలా చేయాలి. అలా చేస్తే మీరు విన్ అయినట్టు. తన గొయ్యి తనే తీసుకుంటుంది. ఏమనుకుంటుంది ఈ అమ్మాయి? నా గురించి తక్కువ అంచనా వేస్తుంది. అమ్మాయిని పడేయడంలో నన్ను మించిన వాళ్ళు ఉండరు, ఐఎమ్ ప్రో అని మనసులో అనుకుంటాడు రిషి. సరే, నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాను, కానీ విన్నర్కి ఏదో ఒక అడ్వాంటేజ్ ఉండాలి కదా. నేను ఈ ఛాలెంజ్లో విన్ అయితే నాకేంటి అని రిషి అడుగుతాడు. ఈ ఛాలెంజ్లో మీరు విన్ అయితే మీరు చెప్పిందల్లా చేస్తాను, అస్సలు హెసిటేట్ చేయను. మీరు ఏ వర్క్ ఇచ్చినా దాన్ని చేస్తాను. అదే నేను విన్ అయితే మీ పర్సనల్ అసిస్టెంట్గా నన్ను టెర్మినేట్ చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో నాకు ఏదో ఒక డీసెంట్ జాబ్ ఇవ్వాలి. ఈసారి ఎలాంటి బాండ్స్ ఉండవు. ఓకే డీల్ ఆర్ నాట్ అని మళ్ళీ అడుగుతుంది. ఓకే డీల్, కానీ నిన్ను ముందే వార్న్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండు. అమ్మాయిల విషయంలో నేను ఎంత దూరమైనా వెళ్తాను, అంత ఈజీగా వదలను. సో పడకుండా ఉండడానికి ట్రై చేయి అని రిషి కొంచెం స్మిరికిస్తాడనమాట. ఓవర్ కాన్ఫిడెంట్ అని వసు ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే వసు చాలా ఎగ్జైటెడ్గా వస్తుంది అనమాట ఆఫీస్కి. ఈరోజు రిషి ఏ వర్క్ ఇవ్వడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు, తన పక్కనే కూర్చోమంటాడు, తన కోసం ఫుడ్ అది ఆర్డర్ చేస్తాడు అనేసి ఏదేదో ఊహించేసుకుని వెళ్తుందనమాట. రిషి ఆఫీస్కి వస్తాడు, కనీసం వసు వైపు కూడా చూడు, సైలెంట్గా క్యాబిన్కి వెళ్ళిపోతాడనమాట. కొద్దిసేపటికి కాల్ వస్తుంది. వసు ఎగ్జైటెడ్గా కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ దేర్, యూ ఈడియట్, నా కాఫీ ఎక్కడా? అలారంలో ప్రతిరోజు గుర్తు చేయాలా అని అరుస్తాడు. వసు వెంటనే కాఫీ ప్రిపేర్ చేస్తే ఇలా అనుకుంటుంది, అమ్మో ఈ కాఫీ మిస్ అయితే ఇంకా ఈ కంపెనీనే తారుమారు చేసేస్తాడు, టైంకి కాఫీ ఇవ్వకపోతే అనుకుంటూ కాఫీ ప్రిపేర్ చేసి తన మైండ్ని ఇప్పుడు వరకు ఊహించుకునేవన్నీ కంట్రోల్లో పెట్టుకుని సైలెంట్గా వెళ్ళి సార్ మీ కాఫీ అని ఇచ్చేస్తుంది. రిషి మాత్రం ఏదో నవ్వుకుంటూ తన మొబైల్లో చాటింగ్ చేస్తూ ఉంటాడనమాట ఎవరితోనూ. ఏంటి ఈయన ఛాలెంజ్ విషయం మర్చిపోయాడా ఏంటి, అసలు ఆ టాపిక్ గురించే మాట్లాడతలేదు అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా అసిస్టెంట్ వస్తారా అని అడుగుతాడు. వసు స్మైల్ ఇచ్చుకుంటూ వెనక్కి తిరుగుతుంది రిషి వైపు. రిషి టేబుల్ డ్రాలో నుంచి ఒక డైరీ తీసి టేబుల్ మీదకి గిరిగేస్తాడు. ఆ డైరీలో ఉన్నదంతా నా గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్. వాళ్ళ అడ్రస్లన్నీ అందులో మెన్షన్ చేసి ఉన్నాయి. వాళ్ళందరికీ పర్సనల్గా నువ్వే వెళ్ళి బుకెట్స్ ఇవి. ఎంత చీప్ అంటే అంత చీప్ ఫ్లవర్ బుకెట్స్ ఇవ్వాలి, ఓకేనా అని అంటాడు. వసు ఆ డైరీ తీసుకుని బయటకు వెళ్తుంది. దీనికోసం అని నన్ను పిలుస్తా అనేసి. మహా ఉంటే 5 మెంబర్స్ ఉంటారు అనుకుంటుంది, కానీ అక్కడ చూస్తే లిస్ట్ మామూలుగా ఉండదు, 20 పైనే ఉంటారు. అందరూ కూడా హై ప్రొఫైల్స్ అనమాట, మంచి మంచి పొజిషన్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, డాక్టర్స్ ఉంటారు అందులో, ఐఏఎస్ డాక్టర్స్. ఇప్పుడు అర్థమైంది దీనికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, వాళ్ళ పొజిషన్ ఏంటో అవన్నీ చూడాలని ఇచ్చాడు కావాలని. స్నేహ దగ్గరికి వెళ్ళి చీపెస్ట్ ఫ్లవర్ బుకే షాప్ ఎక్కడ ఉందో కనుక్కుంటుంది. ఏదో మార్కెట్ చెప్తుంది అనమాట. ఆ మార్కెట్కి వెళ్ళి భయ్యా ఎంత చీప్ ఉంటే అంత చీపెస్ట్ బుకేస్ని ఇవి. ఒకసారి మళ్ళీ డైరీ చూస్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ చూస్తూ మోడల్స్ కట్టాను ఉంటారు కదా, తిని ఎవరితో పడితే వాళ్ళతో డేట్లో ఎప్పుడు చేయలేదు, అందరూ హై ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళే. వీటిని చూస్తుంటే నాకు చాలా హర్టింగ్గా ఉంది. నా బ్యాక్గ్రౌండ్ చూసి నన్ను రిజెక్ట్ చేశాడు, ఆ ఛాలెంజ్ విషయమే మర్చిపోయాడు. నేను ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక అసిస్టెంట్ని, ఒక లోకల్ యూనివర్సిటీ నుంచి వచ్చాను. నో ఫ్యామిలీ, ఇంటి పేరు లేదు, ఫ్యామిలీ లేదు, మనీ లేదు, అఫ్కోర్స్ క్లాసీగా కూడా లేను. ఇంకా తను నా మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు? నేను ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో వీళ్ళందరిలాగా నేను తనకి హెల్ప్ చేయలేను. వీళ్ళంతా ఏదో ఒక విషయంలో తనకి హెల్ప్ చేసే ఉంటారు. ఈ ఛాలెంజ్ విషయం పక్కన పెట్టి ఇక్కడితో నేను మూవ్ ఆన్ అయిపోవడం బెటర్ అని అనుకుంటుంది. ఈ ఛాలెంజ్ మ్యాటర్ స్నేహ దియాలతో కూడా చెప్పలేదు. వాళ్ళకి తెలిస్తే నన్ను ఖచ్చితంగా ఇందులో నుంచి బయటకు వచ్చేయమంటారు. ఎందుకంటే వాళ్ళకి నా పాస్ట్ తెలుసు. నేను ఆల్రెడీ ఒక అబ్బాయి వల్ల బాధపడ్డాను. చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ నా నార్మల్ లైఫ్కి రాగలిగాను. కానీ నేను ఆ టైంలో అంతా కోల్పోయాను. నా హ్యాపీనెస్ని, నా లైఫ్ని, నా ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, జాబ్ని, మ్యారేజ్ని.
అన్నిటిని కోల్పోయాను. ఈ ఛాలెంజ్ గురించి వాళ్ళకి తెలిస్తే సేమ్ మిస్టేక్ మళ్ళీ చేయనివ్వరు. వీటన్నిటి వల్ల నేనే మళ్ళీ హర్ట్ అవుతానని అంటారు. దీని గురించి వాళ్ళకి చెప్పకపోవడమే బెటర్ అని వసు అనుకుంటుంది. ఆఫీస్లో రిషి ఇలా అనుకుంటాడు. నేను తనతో ఏం గేమ్ ప్లాన్ చేశానో తన సిక్స్త్ సెన్స్కి కూడా తెలీదు. ఆ డైరీలో ఉన్న నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చూసాక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి ఖచ్చితంగా జెలసీ ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళ స్టాండర్డ్ ఏంటో తన స్టాండర్డ్ ఏంటో కంపేర్ చేసుకుంటుంది. నేను ఇందులో కేవలం ఆఫ్టర్ ఆల్ ఈ ఛాలెంజ్ కోసమే ఇన్వాల్వ్ అయ్యాను. లేదంటే నేను కనీసం తన ఫేస్ని కూడా చూడను. నా గర్ల్ ఫ్రెండ్ కావడానికి తనలో ఒక్క క్వాలిటీ కూడా లేదు. నో క్లాస్, నో యాటిట్యూడ్, నో ఫ్యామిలీ. తన డీటెయిల్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. కనీసం సర్నేమ్ కూడా లేదు. తను ఖచ్చితంగా ఏ అనాథో, ఆర్ఫనో, ఇంకేదో అయ్యి ఉంటుంది. లేదంటే డెఫినెట్గా సర్నేమ్ ఉండేది. బ్యూటీ విషయానికి వస్తే ఓకే, షీ ఈజ్ బ్యూటిఫుల్, కాదనను. కాకపోతే మరీ దేవలోకంలోంచి దిగి వచ్చిన దేవకన్య అయితే కాదుగా. జస్ట్ బ్యూటిఫుల్ అంతే, ఇంకే క్వాలిటీస్ లేవంటాడు. సడన్గా శిరీష్ వస్తాడు రిషి క్యాబిన్కి. రిషి థాట్స్లోంచి బయటకు వస్తాడనమాట. బ్రేక్ పడద్ది. ఏమైంది శిరీష్? మనం అర్జెంట్గా యూఎస్ వెళ్ళాలి రిషి. హెగ్డే వాళ్ళు ఫైనల్ మీటింగ్ని ఎల్లుండే పెట్టారు. ఇంత సడన్గానా? ఫ్లైట్ ఎప్పుడు అంటాడు. ఈవినింగ్ 6కి అని శిరీష్ అంటాడు. రిషి తన అసిస్టెంట్కి కాల్ చేసి తన షెడ్యూల్ చెప్పమని కొన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేస్తాడు. కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని మనుకు అప్ చెప్దామని మను క్యాబిన్కి వెళ్తాడు. రిషికి మను డిస్టర్బ్డ్గా అనిపిస్తాడు అనమాట. ఎప్పుడు ఉన్నంత యాక్టివ్గా అనిపించాడు. మను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు అని అర్థమవుతుంది. రిషి తన ఇంపార్టెంట్ షెడ్యూల్స్ని కొన్ని మనుకి వర్క్ అప్ చెప్తాడనమాట. ఓకే అనేసి మను అంటాడు చూసుకుంటా అని. రిషి మను క్యాబిన్ నుంచి బయటకు వస్తే ఇలా అనుకుంటాడు. మను ఏదో డిఫికల్టీని ఫేస్ చేస్తున్నాడు, తను చెప్పట్లేదు. సంథింగ్ ఏదో బోదర్ చేస్తుంది. తను ఇంతకు ముందర మనులో లేడు. నేను చెప్పిన వర్క్లో ఒక్కటి కూడా కాదు అనలేదు. అన్నీ నేను చూసుకుంటా అని చెప్పాడు. తన ప్రాబ్లం ఏంటో తెలుసుకునే టైం కూడా ఇప్పుడు లేదు. ఈ మీటింగ్ అయిపోయాక వచ్చి ఖచ్చితంగా తన ప్రాబ్లం ఏంటో కనుక్కొని సాల్వ్ చేయాలి అనుకుంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడితో పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో మిగతా స్టోరీ చెప్పుకుందాము. ఈరోజు స్టోరీ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో. వసు రిషిని ఛాలెంజ్ చేసింది కదా. రిషి గురించి మనందరికీ తెలుసు. అది పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా ఏదైనా సరే విన్ అవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. చూద్దాము వసుని ఎలా పడగొడతాడో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్. బాయ్ బాయ్.